పెళ్ళికి ఒప్పుకునే ముందే అగ్రిమెంట్ అత్త మామ ఉండకూడదు, ఉమ్, ఆ, వీడు అదే ఆ, ఆ, ఆడపడుచు ఉండకూడదు, ఉమ్. ఆ, ఒక్కడే ఉండాలి. ఒక్కడే ఉండాలా. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నువ్వు ఇంతమందితో కలిసి ఉమ్, ఉండడం నీకు అలవాటై నేర్చుకుంటావో, ఫ్యామిలీలో కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దానికి సొల్యూషన్స్ నీకు ఇక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు కొంతకాలం కలిసి ఉన్నావు అనుకోయా, తర్వాత నువ్వు ఏదో ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళావు, ఇవన్నీ కూడా నీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా, కలిసి ఎలా ఉండాలి. ఉమ్, ఇది ఇది చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న, కలిసి ఎలా ఉండాలి. ఇప్పుడు పెళ్ళి పెళ్ళి ఇద్దరు అన్నోన్ వ్యక్తుల మధ్య జరిగేటటువంటి, వాళ్ళు ఇద్దరికే అప్పటిదాకా ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదుగా, ఉమ్, ఇది 4వ పెళ్ళి ఆమెకి, 5వ పెళ్ళి వీడికి కాదుగా. ఉమ్, సో ఇద్దరు ఇండివిజువల్స్ కలుస్తున్నారు, అదొకటే కాదు, 2 ఫ్యామిలీస్ కలుస్తున్నాయి, 2 వంశాలు కలుస్తున్నాయి. ఈ విషయం మర్చిపోతున్నారు. మేమిద్దరం కలుస్తున్నాం, అవును. ఇద్దరు కలిసేదేంది నీ బొందా.